నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క మిథున రాశి వారికి జూలై మంత్ అంతా కూడా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ గాని, ఈ రెట్రోగ్రేషన్స్, డైరెక్షన్స్ అన్ని చూసుకుంటే శుక్రుడు ఈ జూలై 4థ్ సింహరాశిలోకి ఎంటర్ అవుతారు. అండ్ జూలై 7థ్ బుధుడు వక్రీకరించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. జూలై 16థ్ సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తారు. అండ్ జూలై 24థ్ బుధుడు మిథున రాశిలో వక్రీకరణ ఆపి డైరెక్ట్ అవుతారు. అంటే సవ్య దిశలోకి వెళ్తారు. అండ్ జూలై 27థ్ శనైశ్వరుడు మీన రాశిలో వక్రీకరణ స్టార్ట్ చేస్తారనమాట. సో వీటిని బేస్ చేసుకొని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ స్కిప్ చేయకండి అండ్ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో ముందుగా శుక్రగ్రహానికి సంబంధించి చూసుకుంటే మీ వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క తృతీయ స్థానం థర్డ్ హౌస్లోకి వెళ్ళడం మూలాన షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేది ఎక్కువగా ఏదైనా పెండింగ్ వర్క్స్ లాంటివి ఏమైనా ఎక్కువగా ఉంటే ఆగిపోయి ఉన్న వర్క్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ముందుకు జరుగుతాయి అనమాట. లైక్ గవర్నమెంట్ అప్రూవల్స్ లాంటివి, గవర్నమెంట్ సైన్స్ లాంటివి, కాంట్రాక్ట్స్ లాంటివి, ఇట్లా సిగ్నేచర్స్, డాక్యుమెంటేషన్స్ ఇట్లాంటివి ఏమన్నా సరే పెండింగ్ పడుతూ ఉన్నా సరే గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా సరే కొంచెం ముందరికి అనేది జరుగుతాయి. ఖచ్చితంగా చాలా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. అండ్ వ్యయ స్థానాధిపతి తృతీయ స్థానం కాబట్టి ఈ ఫారిన్లో ఉన్న పీపుల్తో కావచ్చు, వారితో కనెక్షన్స్, కమ్యూనికేషన్ కూడా చాలా వరకు బిల్డ్ అవుతుంది అనమాట. అండ్ పంచమ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ సంతానానికి సంబంధించిన విషయాలు కొంచెం పాజిటివిటీ అనేది, సంతోషాలు అనేది ఎక్కువగా ఉండడం అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. అండ్ ఈ సమయం అనేది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కాంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, ఇంకేదైనా సరే కొలాబరేషన్స్కి సంబంధించి కానీ ఇట్లా ఏదైనా సరే ఐ మీన్ టీమ్ అప్ అవ్వడం లాంటికి వాటికి సంబంధించి కానీ ఇట్లా అన్నిటికీ కూడా కొలాబరేషన్స్కి, సైనింగ్కి, డాక్యుమెంటేషన్స్కి చాలా మంచి టైం పీరియడ్ అనమాట. మీ యంగర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇలాంటి యంగర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వీరి దగ్గర నుంచి మంచి సపోర్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. వారి వల్ల మీ యొక్క నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కానీ, మీకు మంచి ఐ మీన్ మీరు అనుకుంటున్న పనులు అనేది ముందరకు జరగడం కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న నెగెటివ్ పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా ఈ శుక్రుడికి కుజుడి యొక్క చతుర్థ దృష్టి కూడా శుక్రుడి పైకి పడుతూ ఉంటుందన్నమాట. ఈ సమయంలో గనుక మీరు ఏదైనా బ్యూటీ రిలేటెడ్ సర్జరీస్ లాంటివి లైక్ ఈ బొటాక్స్ అనేసి కావచ్చు, ఇట్లా కైండ్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది కదా! నాకు ఎగ్జాక్ట్‌గా తెలియదు. ఆ సర్జరీస్ నేమ్స్ అనేది. సో, ప్లాస్టిక్ సర్జరీస్ సింపుల్‌గా చెప్పాలంటే ప్లాస్టిక్ సర్జరీస్ అండ్ ఫేస్ పైన ఏదైనా సర్జరీస్ లాంటివి ఇంకా బ్యూటీ రిలేటెడ్ సర్జరీస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా స్కిప్ చేయండి. ఒక 30, 40 డేస్ వరకు స్కిప్ చేయండి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో, నా సజెషన్ అయితే మాత్రం 30, 40 డేస్ కంటే ఒక 2 మంత్స్ స్కిప్ చేస్తే మంచిది. శుక్రుడు మళ్ళీ ఇక నీచపడతారనమాట కన్యా రాశిలో. సో, అంటే ఈ ఈ ట్రాన్సిట్ తర్వాత. సో, అది కూడా మంచిది కాదు. సో, శుక్రుడు బ్యూటీ కారకుడు. సో, శుక్రుడు సరిగ్గా లేని టైంలో చేసుకుంటే అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి, తిప్పికొడతాయన్నమాట. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఒక నెక్స్ట్ 2 మంత్స్ పాటు ఎలాంటి కైండ్ ఆఫ్ బ్యూటీ రిలేటెడ్ సర్జరీస్‌కి మీరు వెళ్ళకండి. అండ్ కాస్త కామ్‌గా ఉంటే మంచిది. నెక్స్ట్ ఇంకా ఇదే టైం పీరియడ్‌లో బుధుడు ఎగ్జాక్ట్‌గా జూలై 7థ్ నుంచి జూలై 24థ్ వరకు కూడా మీ జన్మ రాశి చతుర్థాధిపతి బుధుడు వక్రీకరిస్తూ ఉన్నారు. సో, ఇట్లా ఈ బుధుడు వక్రించినప్పుడు ఏంటంటే మీకు శుక్రుడు వల్ల ఫైనాన్షియల్ సపోర్ట్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. బట్ ఆ వచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్‌ని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది మీకు జన్మ రాశ్యాధిపతి సూచిస్తారనమాట. సో, ఇట్లా బుధుడు వక్రించినప్పుడు సరిగ్గా లేనట్లుగా ఉన్నట్టు ఐ మీన్ సరిగ్గా లేదనమాట పొజిషన్ అయితే. సో, అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ డెసిషన్స్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. సో, లేదంటే ఫైనాన్షియల్ లాసెస్ కూడా అవుతారు ఈ బుధుడు వక్రీకరణ వల్ల. బుధుడు బుద్ధి కారకుడు. ఆ బుద్ధి కారకుడైన బుధుడు వక్రీకరించినప్పుడు సో, బుద్ధిమాంద్యం అనేది రావడం అండ్ మీ యొక్క డెసిషన్స్ అనేది మళ్ళీ మళ్ళీ ఐ మీన్ దాన్నేమంటారు లైక్ ఐ మీన్ రీవాల్యుయేషన్స్ అనేది ఎక్కువ చేసుకోవడం లాంటిది. అండ్ మీరు ఆలోచించిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవడం, ఒక విషయాన్ని సరిగ్గా నిర్ణయించుకోలేకపోవడం ఇలాంటివి ఉంటుంది. తొందరపాటుతనం అనేది కూడా ఎక్కువైపోతుందనమాట. సో, దానివల్ల మీకు ఫైనాన్షియల్ లాసెస్ అనేది కూడా ఎక్కువ అవుతారు. సో, కాబట్టి ఈ జూలై 7థ్ నుంచి జూలై 24థ్ వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ లాంటివి వచ్చినా తీసుకోండి కానీ వాటిని ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ, ఇంకేదన్నా వేరే వాళ్ళకి ఇచ్చేసేయడం కానీ ఇట్లాంటివి చేసేదానికి మాత్రం కాస్త ఆలోచించి చేయండి ఏదైనా సరే. అండ్ ఇదే టైం పీరియడ్‌లో హౌస్ రెనోవేషన్స్ లాంటివి ఏదన్నా కూల్చి కట్టడాలు లాంటివి వాటికి సంబంధించి అండ్ హౌస్ బయింగ్‌కి సంబంధించి, ల్యాండ్ బయింగ్‌కి సంబంధించి ఇలాంటి వాటిల్లో కాస్త ల్యాండ్ అండ్ హౌస్ రెనోవేషన్స్ ఈ 3 విషయాల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సుంటుంది. లైక్ ఇంటీరియర్ డిజైనింగ్స్ అనేసి అవి ఇవి ఉంటాయి కదా! ఇవన్నీ కూడా కొంచెం డిలే చేస్తే మంచిదనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు చేసుకున్నా సరే ఈ జూలై 24 తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి చేసుకుంటారు. లైక్ ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేశారనుకోండి 7th-24th బిట్వీన్‌లో ఆ డేట్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ సరిగ్గా లేదే, ఈ డిజైన్ రాకుండా ఉండాల్సింది, తప్పు చేశాను, ఇంకోసారి ఆలోచించుకొని ఉండాల్సింది. ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది ఎక్కువ జరుగుతాయి లైఫ్‌లో. సో,
మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫీల్ అయ్యే కంటే కూడా జస్ట్ ఒక 17-18 డేస్ ప్రశాంతంగా సైలెంట్గా ఉండి తర్వాత చేసుకోవడం మంచిది కదా. సో కాబట్టి అది చేసుకోండి. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా సూర్యుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వడం, మీ తృతీయాధిపతి ద్వితీయ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. సో అక్కడే మీకు సప్తమ దశమాధిపతి అయిన గురుడు ఉచ్చ స్థానం పొంది ప్రస్తుతానికి ప్లేస్మెంట్ అయి ఉన్నారు. సో ఈ ప్లేస్మెంట్ అనేది ముఖ్యంగా ఫ్యామిలీలో పాజిటివిటీని తీసుకొని వస్తుంది అనమాట. ఇంట్లో శుభకార్యాలు అనేది ఎక్కువ జరగడం కానీ, ఇంట్లో వారికి ఎవరికైనా మదర్కో, ఫాదర్కో, సిస్టర్కో, బ్రదర్కి ఎవరికైనా సరే ఏదైనా పనులు బాగా ఆగిపోయి ఉన్నా సరే వారందరికీ కూడా కొంచెం అనేది వారి యొక్క లైఫ్లో కొంచెం ప్రోగ్రెస్ అనేది కొంచెం ముందర జరగడం లాంటిది. అండ్ మీ పరంగా కాస్త శుభకార్యాలు అనేది ఎక్కువ జరగడం అండ్ కాస్త మీకు కూడా కాస్త డామినెన్స్ అనేది కమ్యూనికేషన్కి సంబంధించిన విషయంలో డామినెన్స్ రావడం అనమాట. సో ఈ మాట చెప్తే 10 మంది వినడం కావచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించి ఒక 30 డేస్ పాటు చాలా వరకు కమ్యూనికేషన్ చాలా డామినెంట్గా ఉంటుంది. సో ఈ టైం పీరియడ్లో ఏదైనా మేజర్ ఫ్యామిలీ డెసిషన్స్ లాంటివి తీసుకోవాలంటే కూడా చాలా మంచి టైం పీరియడ్ అనమాట ఇదైతే. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్సిట్స్ అనేటివి జస్ట్ ఈ మంత్లోనే కాదనమాట. 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా ఎక్కువగానే జరుగుతున్నాయండి. సో రీసెంట్గా చూసుకుంటే శనీశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళారు. నెక్స్ట్ ఇంకా గురుడు అతిచార గురుడు ఈ యొక్క అక్టోబర్ 25న సింహరాశిలోకి వస్తారు. డిసెంబర్ 5న రాహుకేతువులు ప్లేస్మెంట్స్ మారుతున్నారు, మకర కర్కాటక రాశిలోకి వస్తారు. అండ్ మళ్ళీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు ఇప్పుడు జూలై 27న వక్రీకరించి ఆల్మోస్ట్ 140 రోజుల పాటు నియర్లీ 5 మంత్స్ పాటు కూడా ఈ వక్రీకరణలో ఉంటారు. మళ్ళీ 2027 జనవరి 25కి గురుడు వక్రీకరణ వదిలి ఈ యొక్క వక్రించి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారనమాట. ఇట్లా చాలా మేజర్ ముఖ్య గ్రహాలు రాహు, కేతు, శనీశ్వరుడు, గురుడు ఇట్లా చాలా అతిపెద్ద బింబ గ్రహాలు వెయిటెడ్ ప్లానెట్స్ యొక్క ట్రాన్సిట్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అఫ్ కోర్స్ రాహుకేతు ఛాయాగ్రహాలు అండ్ గురుడు, శనీశ్వరుడు బింబ గ్రహాలు అనమాట, లైక్ వెయిటెడ్ ప్లానెట్స్ అనమాట. సో ఇట్లా ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. వాటి వల్ల అందరి లైఫ్స్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి. నా లైఫ్లో, మీ లైఫ్లో, అందరి లైఫ్స్లో కూడా. సో అది ఒక్కొక్క రాశిని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే మీ మీ రాశి వారికి కెరియర్ అనేది బాగుంటే హెల్త్ అనేది బాగోకపోవడం, ఇంకొక రాశి వారికి హెల్త్ బాగుంటే కెరియర్ బాగోకపోవడం, ఇట్లా కంప్లీట్గా డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయి, కెరియర్లో ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఫాల్ ఉంటుంది, రిలేషన్షిప్స్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడ బాగుంటుంది, అండ్ ప్రాబ్లమ్స్ వచ్చిన చోట పరిహారాలు ఏం చేసుకోవాలి, కెరియర్కి సంబంధించి పరిహారాలు ఏంటి అండ్ ఇట్లా కంప్లీట్గా ఇవన్నీ కూడా చాలా మందికి తెలియక స్ట్రగుల్ అవుతూ వారి లైఫ్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ లాసెస్ అవుతూ ఉంటారనమాట. సో నెక్స్ట్ 1 ఇయర్లో ఎవరైతే మంచి డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. ఎందుకంటే చాలా ముఖ్య గ్రహాల గోచారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో అది ఎలా తెలుస్తుంది మీకు టైం బాగుందా లేదా రెమెడీస్ చేసుకోవాలా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుందని కనుక చూసుకుంటే, అలాంటి వారి కోసమే నేను కంప్లీట్గా ప్రతి రాశికి కూడా 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేసి ఉంచాను. సో దాంట్లో ఏంటంటే అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ రెమెడీస్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దానిలో మీకు కనుక చూసారంటే లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు రాశిని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టారంటే స్మాల్ పేమెంట్ పేజ్ అపేర్ అవుతుంది. దాన్ని ఫినిష్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది. మీ రాశి మీ యొక్క ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. మీ యొక్క రాశి పీడిఎఫ్ అనేది. ఇది ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఎందువల్ల అంటే ఇది కంప్లీట్గా ఒక స్టోరీ చదివినట్లుగా ఉంటుంది. కంప్లీట్ డయాగ్రామ్స్, యానిమేషన్స్, ఫ్లో చార్ట్స్ ఇట్లా ఇవన్నీ యూస్ చేసి చాలా నీట్గా ఆ యొక్క రాశి పీడిఎఫ్స్ అని తయారు చేయడం జరిగింది. సో దాన్ని కనుక మీరు బై చేశారంటే ఖచ్చితంగా రెగ్రెట్ అవ్వరు, చాలా ఉపయోగపడుతుంది అదైతే మీకు. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో కెరియర్కి సంబంధించి లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, హెల్త్, కెరియర్, రిలేషన్షిప్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్, బిజినెస్ పీపుల్, ఐటీ ఇండస్ట్రీ పీపుల్, జాబ్ చేసే వారికి ఇట్లా అందరికీ కూడా చాలా వరకు కూడా చాలా ఉపయోగపడుతుంది అదైతే. సో ఒకసారి అది చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడికి సంబంధించి చూసుకుంటే వీడియోలోకి వచ్చేసాం. సో శనీశ్వరుడికి సంబంధించి చూసుకుంటే శనీశ్వరుడు ఇక్కడ జూలై 27న వక్రీకరణ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో అది ఆల్మోస్ట్ 140 రోజుల పాటు 5 మంత్స్ టైం పీరియడ్ పాటు ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క టైం పీరియడ్ ఈ 5 మంత్స్ పాటు జరిగే ఈ శనీశ్వరుడు వక్రీకరణ వల్ల ఎవరైతే ఈ యొక్క శని మహాదశ ఫేస్ చేస్తూ ఉన్నారో, శని మహాదశలో ఆల్రెడీ ఉన్నవారు, అది మహాదశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరుడికి సంబంధించిన దశలు జరిగే వారందరికీ కూడా కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది ఒక 5 మంత్స్ పాటు. సో ఈ టైం పీరియడ్ ఏంటంటే మీకు కంప్లీట్గా మీ కెరియర్ గోల్స్ని మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి, మళ్ళీ రీవిజిట్ చేసుకోవడానికి, మంచి మెంటర్స్, గురువుల్ని పరిచయం చేసుకోవడానికి అండ్ మీ లైఫ్లో తీసుకున్న డెసిషన్స్ని మళ్ళీ రీవాల్యుయేషన్ చేసుకొని కరెక్ట్గా వాటిని తీసుకోవడానికి చాలా మంచి టైం పీరియడ్ అనమాట. సో ఈ వక్రీకరణ జరిగే ఈ 5 మంత్స్ పాటు కూడా ప్రతి వర్క్ కూడా కాస్త కామ్ డౌన్ అవుతుంది, కాస్త స్లో డౌన్ అవుతుంది. అది నెగిటివ్ కనుక్కోకండి, అది పాజిటివ్గా అవుతుంది. ఎందువల్ల అంటే
ఒక వర్క్ అనేది స్లో డౌన్ అయినప్పుడు మీకు దాన్ని ఆలోచించుకోవడానికి కొంత సమయం దొరుకుతుందనమాట. సో, ఆలోచించుకొని మంచి డెసిషన్ తీసుకోవడానికి. అది కూడా శనీశ్వరుడు వక్రించినప్పుడు, కర్మకారకుడు వక్రించినప్పుడు, సో, మీ కర్మ అంటే పని. సో, మీ లైఫ్‌లో జరిగే వర్క్స్ అన్నీ కూడా కాస్త స్లో డౌన్ అవుతాయి. వాటిపైన మీరు తీసుకున్న నిర్ణయాలకు కూడా కొంచెం టైం దొరుకుతుంది. సో, బాగా ఆలోచించి ఈ టైం పీరియడ్‌లో మీ కెరియర్‌కి సంబంధించి, మెంటర్‌షిప్‌కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్‌కి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఈ 4 విషయాల్లో మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ సమయాన్ని బాగా ఉపయోగపెట్టుకోండి. సో, ఇదే టైం పీరియడ్‌లో గణపతి ఆరాధన, ఎక్కువగా వినాయక స్వామి ఆరాధన చేసుకునే వారికి ఇంకొంచెం మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, ఎక్కువగా చేసుకోండి. సో, ఈ వీడియోకైతే ఇదనమాట. ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. మీరు ఆస్ట్రాలజీని గనక భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక గైడెన్స్ టూల్ లాగా, ఒక డివైన్ సపోర్ట్ లాగా చూసేవారైతే గనక సో, మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్ లిస్ట్ అండ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో, మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా చాలా మంచి విలువైన వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.